అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే తెలుగుదేశం జనసేన పొత్తుతోటి 99 స్థానాలు అయితే కనుక అభ్యర్థులు ప్రకటించారండి. ఈ 99 స్థానాలలో ఎవరు నెగ్గుతారు, ఎవరు ఓడిపోతారు అనేది చాలా చర్చ అయితే జరుగుతుంది. మనం ఆ విషయం చెప్పబోతున్నాం. 99 మందిలో నెగ్గేది ఎవరు, ఓడిపోయేది ఎవరు, అది మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. నిజంగా వాస్తవంగా మాట్లాడుకోవాలనుకుంటే ఓడిపోతున్నారు అని అనే వాళ్ళని మనం చాలా సమీకరణలు అయితే తీసుకున్నాం. ఆషామాషిగా నోటుకొచ్చి చెప్పడం వల్ల ఎవరైతే ఓడిపోతారో బలమైన కారణాలు ఉన్నాయి, దాన్ని బట్టి ఓడిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరెవరు నెగ్గుతారు, ఎవరెవరు ఓడిపోతారో ఒకసారి మీకు చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి. ప్లీజ్ ఈ వీడియో చాలా మందికి షేర్ అవ్వాలి, ఎందుకంటే కనుక ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియాలి. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే చాలా మందికి షేర్ అవుతుంది. అలాగే కామెంట్ చేయడం మర్చిపోద్దు. కుదిరితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కనుక. చూసుకుందాం. ఇచ్చాపురం నుంచి బెందాల అశోక్ నెగ్గుతారు. అలాగే టెక్కల్ నుంచి అచ్చెన్నాయుడు నెగ్గుతారు. ఆముదాల వలస నుంచి కోన రవికుమార్ నెగ్గుతారు. రాజాం నుంచి కొండ్రు మురళీమోహన్ నెగ్గుతారు. కురుపాం నుంచి తోయిగ జగదీశ్వరి ఓడిపోవడం జరుగుతుంది. బొబ్బులి ఆర్ఎస్వికేకే రంగారావు అంటే బేబీ నాయన నెగ్గుతారు. పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం బి విజయచంద్ర ఓడిపోవడం జరుగుతుంది. సాలూరు ఎస్టీ గుమ్మడి సంజయ్ రాణి గారు హోరాహోరీ పోటీ అయితే ఉంటుంది. ఈ హోరాహోరీ పోటీ ఉన్నప్పటికీ కొంచెం టీడీపీకి ఎడ్జ్ ఉంది. గజపతి నగరం కొండుపల్లి శ్రీనివాస్ ఓడిపోవడం జరుగుతుంది. నెల్లిమర్ల లోకం మాధవి జనసేన నుంచి నెగ్గే అవకాశాలు ఉన్నాయి. విజయనగరం అదితి గజపతి రాజు గారు హోరాహోరీ పోటీ అయితే ఉంటుంది. ఇక్కడ అరకు సిఆర్ దొన్నధర ఈ నెగ్గడం జరుగుతుంది. విశాఖ ఈస్ట్ వెలగపూడి కృష్ణబాబు నెగ్గుతారు. విశాఖ వెస్ట్ గణబాబు నెగ్గుతారు. అలాగే పాయకారావుపేట వంగలపూడి అనిత గారు ఓటమి గెలవడం జరిగినప్పటికీ చాలా హోరాహోరీ పోటీ అయితే కనుక ఉంటుందండి. వంగలపూడి అనిత గారు అంత ఆషామాషిగా అయితే కనుక గెలుపు సాధ్యం కదా. అక్కడి నుంచి నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు గారు నెగ్గుతారు. అనకాపల్లి కొలతాల రామకృష్ణ జనసేన నెగ్గే అవకాశాలు ఉన్నాయి. తుని యనమల దివ్య యనమల రామకృష్ణుడి కుమార్తె గారండి విడి హోరాహోరీ పోటీ అయితే ఉంటుంది. అక్కడ పెద్దాపురం చినరాజప్ప హోరాహోరీ పోటీగా ఉంటుందండి. జగ్గంపేట జ్యోతుల నెహ్రూ నెగ్గుతారు. అలాగే అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోవడం జరుగుతుంది. ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు నెగ్గుతారు. పి గన్నవరం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం సరిపల్లె రాజేష్ అదే మహాసేన రాజేష్ నెగ్గుతారు. కొత్తపేట బండారు సత్యానందరావు నెగ్గుతారు. మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు నెగ్గుతారు. తర్వాత రాజమండ్రి ఆదిరెడ్డి వాసు అదేనండి ఆదిరెడ్డి భవానీ గారి భర్త ఆదిరెడ్డి వాసు గారు హోరాహోరీ పోటీ అయితే కనుక ఉంటుంది. ఆచంట పితాని సత్యనారాయణ గారు నెగ్గుతారు. పాలకొల్లు నిమ్మల రామానాయుడు గారు నెగ్గేస్తారు. ఉండి మంతెన్ రామరాజు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే నెగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే తణుకు ఆరిమెల్లి రాధాకృష్ణ గారు గెలుపు ఖాయం. ఏలూరు బడేటి రాధాకృష్ణ గారు హోరాహోరీ పోటీ. చింతలపూడి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాన్ని సొంగం రోషన్ గారు నెగ్గుతారు. తిరువూరు కొరికపూడి శ్రీనివాసరావు గారు హోరాహోరీ పోటీ అయితే ఇక్కడి నుంచి ఉంటుందండి. నూజివీడు పార్థసారథి హోరాహోరీ గారు. తర్వాత గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు నెగ్గుతారు. గుడివాడ వెనిగండ్లరావు ఎన్ఆర్ఐ అండి నెగ్గుతారు. పెడన కాగిత కృష్ణప్రసాద్ నెగ్గే అవకాశాలు ఉన్నాయి. పెడన మచిలీపట్నం కొల్లు రవీంద్ర నెగ్గుతారు. పామరు ఎస్సీ రిజన్ వర్ల కుమార్ రాజా చాలా టఫ్ ఫైట్ అయితే కనుక ఉంటుంది. ఇక్కడ ఆషామాషిగా ఏముండదు. విజయవాడ సెంట్రల్ బండవమ నెగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈస్ట్ గద్దె రామ్మోహన్ హోరాహోరీ పోటీ అయితే ఉంటుంది. నందిగామ తంగిరాల సౌమ్య నెగ్గుతారు. అలాగే జగ్గంపేట శ్రీరామ్ తాతయ్య నెగ్గుతారు. తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ హోరాహోరీ పోటీ ఉంటుందండి. మంగళగిరి నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఈ నెగ్గే 100% నెగ్గుతారు. పొన్నూరు ధూళిపాల నరేంద్ర ఈయన కూడా నెగ్గుతారండి. ఇప్పటికి 5 సార్లు నెగ్గారు, మళ్ళీ నెగ్గుతారు. వేమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నక్క ఆనందబాబు నెగ్గుతారు. అలాగే రేపల్లె అనగాన సత్యప్రసాద్ నెగ్గుతారు. బాపట్ల వేగేశ్న నరేంద్ర వర్మ హోరాహోరీ పోటీ. పత్తిపాడు బి రామాంజనేయులు ఈయన మాజీ ఐఏఎస్ అధికారి అండి నెగ్గే అవకాశాలు ఉన్నాయి. చిలకలూరుపేట ప్రత్తిపాటి పుల్లారావు నెగ్గుతారు. సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ ఎంపీ నెగ్గుతారు. వినుకొండ జీవి ఆంజనేయులు నెగ్గుతారు. మాచర్ల జోలకండి బ్రహ్మానందరెడ్డి హోరాహోరీ పోటీ అయితే ఉంటుంది. అలాగే ఎర్రగొండపాలెం గూడూరు ఎరిక్సన్ బాబు చాలా మంది తెలిసి ఉంటుంది ఈ పేరు హోరాహోరీ పోటీ అయితే అక్కడి నుంచి ఉంటుంది ఏంటి. తర్వాత పచ్చూరు ఏలూరు సాంబశివరావు ఎమ్మెల్యే నెగ్గే అవకాశాలు ఉన్నాయి. అద్దంకి గొట్టిపాటి రవికుమార్ నెగ్గుతారు. తర్వాత సంతనోత్తలపాడు బిఎన్ విజయ్ కుమార్ అంటే ఇంచుమించుగా 2 సార్లు ఓడిపోవడం జరిగింది. ఇది 3వసారి నెగ్గుతారనేది హోరాహోరీ పోటీ. 3వసారి కానీ హోరాహోరీ పోటీ ఉంటుంది అనమాట. ఒంగోలు దామచర్ల జనార్దన్ 100% నెగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాదండి. తర్వాత కొండేపి బాల వీరంజనేయ స్వామి నెగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి నెగ్గుతారు. తర్వాత కావలి
కావి కృష్ణారెడ్డి హోరాహోరీ పోటీ అండి, చాలా టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. నెల్లూరు పి నారాయణ నెగ్గుతారు. నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విజయం. అలాగే గూడూరు పాశం సునీల్ కుమార్ హోరాహోరీ పోటీ అయితే ఉంటుంది. సూళ్లూరుపేట నెలవెల్ల విజయశ్రీ అంటే ఓడిపోవడం జరుగుతుంది. ఉదయగిరి కాకర్ల సురేష్ హోరాహోరీగా ఉంటుంది. కడప మాధవిరెడ్డి హోరాహోరీ పోటీ. అలాగే రాయచోటి రామ్ ప్రసాద్ రెడ్డి హోరాహోరీ పోటీ అండి. పులివెందుల మారెడ్డి రవీంద్రన్ రెడ్డి ఓడిపోవడం జరుగుతుంది ఇక్కడి నుంచి. పులివెందులు అంటే ముఖ్యమంత్రి గారిది. తర్వాత మైదుగురు పుట్ట సుధాకర్ యాదవ్ హోరాహోరీ పోటీ ఉందండి. ఆలగడ్డ బొమ్మ అఖిలప్రియ గారు యాక్చువల్గా నెగ్గాల్సిన సీట్ అండి ఇది. కానీ అది ఎలా అంటే కన్ఫ్యూజన్, సరైన క్యాడర్ లేక, సరైన దిశానిర్దేశం లేక బొమ్మ అఖిలప్రియ గారు ఈసారి ఓడిపోతారు అని అయితే కనుక అందరూ మాట్లాడుకున్న మాట సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. శ్రీశైలం బొడ్డా రాజశేఖర రెడ్డి హోరాహోరీ. అలాగే కర్నూలు టీజీ భరత్ నెగ్గుతారు. పాణ్యం గౌరి చరితారెడ్డి గెలుపు అంత ఈజీ కాదు, హోరాహోరీ పోటీ ఉంటుంది. నంద్యాల ఫరూక్ హోరాహోరీ పోటీ ఉంటుంది. బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి నెగ్గుతారు. అలాగే డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి హోరాహోరీ పోటీ, చాలా టఫ్ ఫైట్ ఉంటుందండి ఇక్కడి నుంచి. పత్తికొండ కేఈ శ్యామ్ కుమార్ ఇక్కడి నుంచి కూడా చాలా టఫ్ ఫైట్, ఎందుకంటే ఇది కూడా క్విన్ కంటెస్ట్ అంటే. రాయదుర్గం కాల్వ శ్రీనివాస్ నెగ్గుతారు. తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి ఇక్కడి నుంచి కూడా క్విన్ కంటెస్ట్ అయితే ఉంటుందండి, హోరాహోరీ పోటీ. రాప్తాడు పరిటాల సునీత నెగ్గుతారు. మడకశిర ఎంఈ సునీల్ కుమార్ హోరాహోరీ పోటీ మామూలుగా ఉన్నది ఇక్కడి నుంచి కూడా. హిందూపురం నందమూరి బాలకృష్ణ గారు హ్యాట్రిక్ సాధిస్తారని అనుకున్నారు, ఈయన కూడా నెగ్గుతారు. అలాగే పెనుగొండ సబిత, ఎందుకంటే ఇక్కడి నుంచి ఓడిపోవడం జరుగుతుంది, సరైన క్యాడర్ లేదు, సరే అక్కడ పైగా గ్రూప్ తగాదాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓడిపోవడం జరుగుతుంది. కోడుమూరు దస్తగిరి ఈయన కూడా ఓడిపోతారండి అక్కడి నుంచి. ఉరవకొండ పయ్యవుల కేశవ్ నెగ్గుతారు. తర్వాత సింగనమల టీడీపీ బండారు శ్రావణి గారు ఓడిపోవడం జరుగుతుంది. చెప్పాను కదండి, ఎక్కడైతే కనుక సరైన క్యాడర్ లేదో, లేదా సరైన అభ్యర్థిని ప్రకటించలేదో, లేదా ప్రత్యర్థి బలమైన వాడు ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చూసుకుని అక్కడ ఓడిపోతారని నెగ్గుతారని క్యాలిక్యులేషన్స్ అయితే చేయడం జరిగింది. కాబట్టి బండారు శ్రావణి గారు ఓడిపోతారు. తంబళ్ళపల్లె జయచంద్రారెడ్డి హోరాహోరీ పోటీ ఉంటుంది. వైసీపీకి ఎడ్జ్ ఉందండి టికెట్. పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నెగ్గుతారు. నగరి గాలి భానుప్రకాష్ నెగ్గుతారు. గంగాధర నెల్లూరు డాక్టర్ విఎం థామస్ ఓడిపోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే సేమ్, వర్గ తగాదాలు ఎక్కువ ఉన్నాయి, గ్రూప్ రాజకీయాలు ఎక్కువ నడుస్తున్నాయి, సరైన క్యాడర్ లేదు కాబట్టి సరైన అభ్యర్థిలో ఎక్కువ మైనస్లు ఉండటం వల్ల 100% ఇక్కడ నుంచి ఓడిపోవడం జరుగుతుంది. చిత్తూరు గురజాల జగన్మోహన్ గారు హోరాహోరీ పోటీ అయితే ఉంటుంది. పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి నెగ్గుతారు. కుప్పం చంద్రబాబు నాయుడు గారు సమస్య లేదు, 100% నెగ్గుతారు. తెనాలి నాదెండ్ల మనోహర్ జనసేన ఇక్కడి నుంచి కూడా గెలుపు ఖాయం. అలాగే రాజానగరం బత్తుల రామకృష్ణ వీళ్ళు కూడా నెగ్గుతారండి జనసేన నుంచి. చెప్పాను కదండి, జనసేన ఏదైతే టిక్కెట్లు ప్రకటించిందో నెల్లిమర్ల అనకాపల్లి కాకినాడ రూరల్ రాజానగరం తెనాలి. నెల్లిమర్ల నుంచి లోకం నాగమాధవ్ గారు హోరాహోరీ పోటీ ఉంటుంది. అలాగే అనకాపల్లి కొనతల రామకృష్ణ హోరాహోరీ పోటీ. కాకినాడ రూరల్ పంతం నానాజీ హోరాహోరీ పోటీ. రాజానగరం బత్తుల రామకృష్ణ హోరాహోరీ పోటీ. తెనాలి నాదెండ్ల మనోహర్ గెలుస్తారు. కాబట్టి ఈ హోరాహోరీ పోటీ ఏదైతే ఉందో క్విన్ కంటెస్టెంట్స్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడాలి. ఎందుకంటే ఈ హోరాహోరీ పోటీ ఉన్నాయని కూడా వైసీపీకి ఎడ్జ్ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే కనుక సరైన దిశానిర్దేశం ఉంటేనే నెగ్గుతాయి హోరాహోరీ పోటీనే. మిగిలిన నెగ్గుతారు అని అన్నాయన్ని కూడా డాన్స్ షో నెగ్గుతారు, దాంట్లో డౌటే లేదు. కాబట్టి 99 ప్రకటించింది, దాంట్లో మ్యాక్సిమం గెలిచేది వైసీపీ. ఏదైతే దీంట్లో ఓడిపోయింది 12, అంటే హోరాహోరీ పోటీ ఉన్నది మాత్రం 33 మంది హోరాహోరీ పోటీ ఉన్నారు 99లో. ఈ 37 మట్టి ఎటనేది ఇంకా డిసైడ్ కాలేదు. కాబట్టి జనసేన ప్రకటించిన 5 కూడా మీకు చెప్పడం జరిగింది. ఇదండి మనం ఈరోజు చెప్పుకునేటువంటి వీడియో ఏంటంటే కనుక 99 మందిలో ఇంచుమించుగా 55 మంది గెలుస్తారు, దాంట్లో డౌటే లేదు. రాసి పెట్టుకోవచ్చు, అవసరమైతే ఈ వీడియో సేవ్ చేసుకోండి. చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయడం మర్చిపోద్దు, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.